హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ అయిన మ్యాంగోతో ఏదైనా స్పెషల్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్మర్ కదా, పిల్లలకి హాలిడేస్, వాళ్ళకి ఇష్టమైంది ఐస్ క్రీమ్. ఆ ఐస్ క్రీమ్ ఏదో మ్యాంగోతో ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో ఇవాల్టి వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా, క్విక్గా, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఫస్ట్ మ్యాంగోని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. నేనైతే ఒక్క మ్యాంగోతోనే ఐస్ క్రీమ్ చేసి చూపిస్తున్నాను. అండ్ మ్యాంగో కూడా పచ్చిగా ఉండకూడదు, ఇలా బాగా పండింది అయి ఉండాలండి. దీన్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుని దీన్ని ప్యూరీ అయితే చేసుకోవాలి. అండ్ ఈ మ్యాంగో పీసెస్ని మిక్సీలో వేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే పొటాటో స్మాషర్తో స్మాష్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మ్యాంగో బాగా పండింది కాబట్టి ఈజీగానే పేస్ట్ అయిపోతుందండి. అండ్ మీరు కావాలంటే ఈ పేస్ట్ని ఫిల్టర్ చేసుకుంటే ఇంకెక్కడ మ్యాంగోలో ఉన్న పీచు అంతా కూడా ఐస్ క్రీమ్లోకి రాదండి. బట్ నేనైతే ఇంకేమీ ఫిల్టర్ చేయట్లేదు. ఐస్ క్రీమ్ తినేటప్పుడు అక్కడక్కడ మ్యాంగో పీసెస్ తగులుతూ ఉంటే బాగుంటుందని. మీకు అలా ఇష్టం లేకపోతే స్ట్రైనర్లో ఈ పేస్ట్ వేసి ఫిల్టర్ చేసేసుకోండి. అండ్ ఈ మ్యాంగో పేస్ట్ని కప్ మెజర్మెంట్స్లో కూడా చూపిస్తాను. 1 కప్కి కొంచెం ఎల్తుగా వచ్చిందండి పేస్ట్ అనేది. దీనికి నేను 1/4 కప్ విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. అండ్ విప్పింగ్ క్రీమ్ని బీటర్తో కానీ విస్కర్తో కానీ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఐస్ క్రీమ్ టెక్స్చర్ చాలా స్మూత్గా ఉంటుందండి. మనం బయట కొనుక్కునే ఐస్ క్రీమ్స్ ఎలా అయితే ఉంటాయో స్మూత్గా, అలానే స్మూత్గా ఉంటుంది. టేస్ట్ కూడా అలానే వస్తుంది విప్పింగ్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల. ఫస్ట్ తీసుకున్న బౌల్లో విప్పింగ్ క్రీమ్ బయటికి స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి నేను విప్పింగ్ క్రీమ్ని వేరే పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేయొచ్చు. అసలు విప్పింగ్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ ఏది లేకపోతే మిల్క్ని చిక్కగా బాయిల్ చేసుకుని ఆ మ్యాంగో పేస్ట్లో యాడ్ చేసి కొంచెం స్వీట్నెస్కి షుగరో హనీనో యాడ్ చేసి ఆ 3 ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మిక్సీలో పేస్ట్ చేసేసుకోండి. అప్పుడు కొంచెం స్మూత్ టెక్స్చర్ వస్తుంది. నెక్స్ట్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం కూల్ అయిన తర్వాత ఇంకొక 2-3 టైమ్స్ పేస్ట్ చేసుకుంటే అప్పుడు ఆ మిల్క్ యాడ్ చేసిన ఐస్ క్రీమ్ టెక్స్చర్ కూడా స్మూత్గానే ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒక 3 టైమ్స్ మిక్సీ పట్టకుండా డైరెక్ట్గా పాలతో చేసిన ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే టెక్స్చర్ మాత్రం రఫ్గానే ఉంటుందండి. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ యాక్చువల్గా 1 కప్ మ్యాంగో పేస్ట్కి ఒక 1/2 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేయాలి. బట్ నేను 1/4 కప్ విప్పింగ్ క్రీమే యాడ్ చేశానండి. ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను మ్యాంగో ఫ్లేవర్నే ఎక్కువ ఎన్హాన్స్ చేయాలనుకున్నాను. మనం బయట ఏ ఐస్ క్రీమ్ తీసుకున్నా కొంచెం ఎక్కువ క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటాయి, కానీ ఫ్రూట్ ఫ్లేవర్ ఎక్కువ తెలియదు కదా, ఏదో ఎసెన్స్ ఫ్లేవర్ తెలుస్తుంది అంతే. నేనైతే ఎసెన్స్ విప్పింగ్ క్రీమ్ ఫ్లేవర్ కాకుండా ఫ్రూట్ ఫ్లేవర్ తెలియడం కోసం 1/4 కప్ మాత్రమే విప్పింగ్ క్రీమ్ యాడ్ చేశాను. మీరు కావాలంటే ఒక 1/2 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేయొచ్చు. ఇంకా విప్పింగ్ క్రీమ్ క్రీమీ కన్సిస్టెన్సీలో బీట్ చేసిన తర్వాత మ్యాంగో ప్యూరీని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు తీసుకున్న మ్యాంగో బాగా స్వీట్గా ఉంటే ఇంకా హనీని యాడ్ చేయక్కర్లేదు. లేదు కొంచెం లైట్గా స్వీట్ తగ్గుతుంది అనిపిస్తే ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ వరకు హనీని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1 స్పూన్ హనీని యాడ్ చేస్తున్నానండి. ఇంకా హనీ ఐస్ క్రీమ్ బ్యాటర్లో బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ బ్యాటర్ని ఐస్ క్రీమ్ ట్రేస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఐస్ క్రీమ్ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి, చాలా క్రీమీగా ఉంది. నేను మ్యాంగో పల్ప్ని ఫిల్టర్ చేయలేదు కాబట్టి అక్కడక్కడ మ్యాంగో పీసెస్ కనిపిస్తున్నాయి అంతే. ఇంకా ఈ బ్యాటర్ని ట్రేలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ ఉంచితే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. బట్ ఐస్ క్రీమ్ రెడీ అయిన తర్వాత మనము ఈ ట్రేకి కింద వైపున కొంచెం వాటర్లో డిప్ చేస్తే అప్పుడు ఐస్ క్రీమ్ రిమూవ్ చేస్తే ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీ కదా, సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. ఐస్ క్రీమ్ బ్యాటర్ పైన మ్యాంగో పేస్ట్తో అయితే డెకరేట్ చేశాను. నెక్స్ట్ ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఒకసారి ట్యాప్ చేయండి. నెక్స్ట్ 2-3 అవర్స్ ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఫ్రీజర్లో స్టోర్ చేస్తే మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోతుంది. ఐస్ క్రీమ్ రెడీ అయిన తర్వాత టెక్స్చర్ చూడండి ఎంత స్మూత్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసినప్పుడు మా బబ్లీ ఇచ్చే రియాక్షన్స్ని కూడా చూసేయండి స్కిప్ చేయకుండా. ఐస్ క్రీమ్ చేసేసా, మ్యాంగో ఐస్ క్రీమ్ పెట్టేస్తున్న మూత అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెడతాం.
బాయ్ బాయ్. వీళ్ళు వెళ్తున్నా. నేను పెట్టుకోవచ్చు. నేను కూడా Mm.